పోసాని కృష్ణమురళి లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. సిఐడి పోలీసులు దాఖలు చేసిన పీటీ వారెంట్ క్వాష్ చేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పీటీ వారెంట్ అమలు చేశామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుంకన్న చెబుతారు. సుంకన్న, చెప్పండి. స్వామి, నటుడు పోసాని కృష్ణమురళికి నిరాశ ఎదురది హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ లో కూడా పిటిషన్ డిస్మిస్ కావడం, మరోవైపు ఆదోని కేసుకు సంబంధించి పోసాని కృష్ణమురళి కొద్ది రోజుల నుంచి కూడా కర్నూలు జిల్లా జైలులో ఉన్నారు. అయితే ఆయనకు నిన్ననే కర్నూలు కోర్టు న్యాయాధికారి పోసానికి బెయిల్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో బెయిల్ ఇచ్చారు. కాబట్టి ఇవాళ జైలు నుండి విడుదలవుతారని కూడా అయితే పోసాని కుటుంబ సభ్యులైతేనేమి వైసీపీ శ్రేణులు అందరూ కూడా ఆశించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం అయితే గుంటూరు సిఐడి పోలీసులు కూడా పీటీ వారెంట్ వేశారు. దీనిపైన కూడా మామూలుగా అయితే ముందుగా వర్చువల్ గా విచారించాలని అనుకున్నారు. అయితే గుంటూరు నుంచి కొంతమంది ఏదైతే సిఐడి పోలీసులు కూడా కర్నూలు జిల్లా జైలుకు రావడం జరిగింది. అయితే కొంత కోర్టు అయితే డైరెక్ట్ గా వర్చువల్ గా కాకుండా ఫిజికల్ గానే ప్రొడ్యూస్ చేయాలని కూడా చెప్పడంతో పోసాని మురళీకృష్ణను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు కూడా సిఐడి పోలీసులు గుంటూరు కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కోర్టు టైం లోపల కూడా గుంటూరుకు తీసుకెళ్లి కోర్టులో ఫిజికల్ గా ప్రొడ్యూస్ చేసేందుకు కూడా సిఐడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ కుదరకపోతే నేరుగా జడ్జి దగ్గరికే తీసుకెళ్లి ఆ పీటీ వారెంట్ పైన కూడా విచారించాలని కూడా అయితే పోసాని మురళీకృష్ణకు అక్కడికి అయితే ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఈ రోజు జైలు నుంచి విడుదల అవుతారని అనుకున్నటువంటి తరుణంలో పోసాని మురళీకృష్ణకు చుక్కెదురైనటువంటి పరిస్థితి. స్వామి, రైట్ సుంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.